హాయ్ అండి. ములంకాయ టమాటా కూర చేస్తున్నానండి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 3 ములంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా ద్వారగా వేగనివ్వాలండి. పచ్చిమిరపకాయలు వేసుకుని ములంకాయ ముక్కలు వేసుకోవాలండి. సగం మగ్గిన తర్వాత, ఎందుకంటే ఈ ములంకాయ ముక్కలు బాగా పసర వాసన వస్తాయి కదండి, ఎక్కువ మగ్గితే బాగుంటాయండి. అందుకే ఎక్కువసేపు మగ్గ పెడతానండి నేను అవుతే మాత్రం. ములంకాయ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోనియండి. పచ్చి పచ్చిగా ఉండవండి, కొంచెం మగ్గని బాగుంటుంది. ఆయిల్ పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి పసిన పొయ్యి కూడా ఇవ్వాలి బాగా. బాగా మగ్గనియండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు టమాటా ముక్కలు బాగా ఇవ్వాలండి. మీకు కావాలంటే పులుపు వేసుకోవచ్చండి. నేను ఇంకా టమాటాలకు వేసినా వేసుకోవచ్చండి. కొంచెం ఒక రవ్వంత వేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే. నేను ఈసారి వేయలేదండి, ఒక్కొక్కసారి వేస్తాను. కానీ ఇప్పుడు మసాలా పెట్టి వేసాను కదండి, మసాలా వేసినా కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా పౌడర్ వేసానండి, పొడి. తగినంత కారం వేసుకోవాలండి. ఒక చెంచాకి వేసాను నేను కారం. మీరు కారాన్ని బట్టి వేసుకోవాలి. బాగా మగ్గండి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గాలి. గరం మసాలా వేస్తానండి. అంటే మొగ్గ చెక్క కలిపి పౌడర్ చాలా బాగా మసాలా పచ్చి అప్పుడు వేసుకోవచ్చు. పౌడర్ వేసి పొడి వేసుకోవచ్చండి. మీకు కావాలంటే పచ్చి మసాలా కూడా వేసుకోవచ్చండి. గసగసాలు కాబోదండి, ఇందులో వేసుకుని చాలా బాగుంటుంది. చాలా వస్తాను చూడండి. గసగసాలతో వేసుకుని చాలా బాగుంటుందండి. ఈసారి వేపండి. వేసి తగిన నీళ్ళు తీసుకోవాలి. బాగా ఇవ్వాలి. తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో సారి చూసుకోవాలండి. చూసుకుని మీరు వేసేసుకోండి. చాలా బాగుంది. మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ములంకాయ చేసుకోండి.